నమస్తే వెల్కమ్ టు విఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్. సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ బీసీలకి 42% రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి కవిత గారు సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అసలు కవితకి బీసీలకి సంబంధం ఏంటి? అలాగే నిన్న చూసుకున్నట్లయితే తీన్మార్ మల్లన్న ఆఫీస్ దానిపైన దాడైతే చేయడం జరిగింది. సో దానికి మనతో మాట్లాడడానికి అధికార ప్రతినిధి మాన్వత్ రాయ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఇట్లా కవిత గారు అయితే సెలబ్రేషన్స్ చేసుకున్నారు బీసీల పైన. అసలు కవితకి బీసీలకి సంబంధం ఏంటి? ఇప్పుడు ఆమెకేం సంబంధం? కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కష్టం ఉంది, రేవంత్ రెడ్డి శ్రమ ఉంది. ఇలా దేశమే దిగొచ్చి భారత ప్రభుత్వం రాహుల్ గాంధీ బీసీల గురించి, బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలి, వాళ్ళని ప్రయోజకులను చేయాలి. దాదాపు కొన్ని సంవత్సరాల కాలంగా వాళ్ళు వెనకబాటుతనంలో ఉన్నారు, వాళ్ళకి స్థానిక సంస్థలో కల్పించాలి. ఇత్ని ఆబాది ఉత్నా హక్ అని చెప్పి రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లోపల బయట మాట్లాడితే ఇదే బీజేపీ నాయకులు ఏం మాట్లాడారు? రాహుల్ గాంధీ నీ కులమేంది, నీ మతమేందని మాట్లాడారు. మరి కవిత అప్పుడేమన్నా మాట్లాడిందా? కవిత ఉన్నదా? రాహుల్ గాంధీని వాళ్ళ కించపరిచారు. వీళ్ళు కనీసం వీళ్ళ పార్టీలో సామాజిక న్యాయమే లేదు, సామాజిక న్యాయం వీళ్ళ పార్టీలో చేయరు. కానీ 42% రిజర్వేషన్లు ఇది మా ఘనతే అని చెప్పి ఆమె ఎగరటం చూస్తే హాస్యాస్పదంగా ఉంది. ఇది విచిత్రమైన అంశం. సరే, ఎవడన్నా చేసుకునేయండి. మేము చిత్తశుద్ధితో ఇలా బీసీల కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం విద్యా ఉద్యోగాల్లో పనిచేస్తున్నాం, వాళ్ళకి అవకాశాలు కల్పించే విధంగా పనిచేస్తున్నాం. అదేవిధంగా ఇలా తీన్మార్ మల్లన్న అది వాళ్ళ గొడవ. ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో దాడులు చేయటం మంచిది కాదు. వీళ్ళ ఏదైనా మాటలతో కొట్లాడాల. ఆయన ఒక మాట అంటే వీళ్ళు ఒక మాట అనాల. మాటలతో గెలవాలే కానీ వాళ్ళ మీద పోయి రాళ్ళు రప్పలేసి దాడులు చేయటం మంచిది కాదు. నాకు తెలిసి వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు సహనం కోల్పోతున్నారు. ఈ మధ్యకాలంలో ఒక కాంగ్రెస్ నాయకుడిని ఒక డిబేట్లో, ఏయో టీవీ డిబేట్లో సతీష్ మాదిగను బీఆర్ఎస్ నాయకుడు వాదించలేక దాడి చేయడం జరిగింది. నేను దానికి నిరసనగా హెల్మెట్ పెట్టుకొని పోయి అదే డిబేట్లో పాల్గొన్నాను. అదేవిధంగా మహా టీవీ పైన కూడా వాదించలేక, అంటే వాళ్ళు వాస్తవాలు ప్రచారం చేస్తే జీర్ణించుకోలేక దాడులకు పాల్పడుతున్నారు. అదేవిధంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పైన కూడా, అంటే వీళ్ళు అంటే ఎక్కడ అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళంటే బీహార్ రాజ్యాన్ని తెలంగాణలో తీసుకురావాలని చూస్తున్నారా? అంటే అధికారంలో ఉన్నప్పుడు బీహార్ రాజ్యాన్ని అమలు చేశారు, అధికారం కోల్పోయిన తర్వాత దాళ్లుగా పాల్పడుతూ బీహార్ యొక్క సంస్కృతిని తెలంగాణలో తీసుకురావాలని చూస్తారా? దీన్ని ప్రతి ఒక్క ప్రజాస్వామ్యవాదులు మా తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడిని ఎవరైనా ఖండిస్తారు. మా పార్టీ అధ్యక్షుడు కూడా మహేష్ కుమార్ గౌడ్ గారు ఖండించడం జరిగింది. కాబట్టి ఎవడెన్ని కుట్రలు చేసినా మేము బీసీలకు న్యాయం చేయటంలో ముందు బాగానే ఉన్నాం. మాటలే కాదు చేతలతో ఇలా నిరూపించుకున్నాడు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ. ఇలా మేము చట్టబద్ధంగా నిజంగా చెప్తున్నా, 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలనంటే రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఇద్దరు కృషి చేసి అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ సంతకం చేసి పార్లమెంట్కి రాష్ట్రపతి దగ్గర పంపిస్తే, బిల్లును ఫిబ్రవరిలో పంపిస్తే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై 6 నెలల పాటు ఆ విధంగా నిలుపుదల చేయటం నిజంగా సబబేనా? నిజంగా బీజేపీ వాళ్ళ చిత్తశుద్ధి అంటే ఇప్పటికీ అమలు చేయండి, నిజంగా దాన్ని పాస్ చేయండి. ఆ రోజు ఇవాళ నిజం చెప్పాలంటే బీసీలకు కానీ ఈ దేశంలో అణగారిన వర్గాలకు పక్క రాష్ట్రం తెలుగు రాష్ట్రం వాళ్ళు చేసిండ్రా? మాట్లాడితే మా భాగస్వామి, మీ భాగస్వామి ఆడుందిరా భయ్, మీరు 30 కిలోలు ఇస్తున్నారు, మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి 30 కిలోలు వస్తాయి, మరి సన్న బియ్యం రాగా దొడ్డి బియ్యం వస్తాయి. ఇవాళ కొత్త రేషన్ కార్డులు 10 ఏళ్ళుగా ఈ రాష్ట్రంలో ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి గారు సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ 2.5 లక్షల మంది కొత్త రేషన్ కార్డులు ఇచ్చింది. దీని ద్వారా 11.5 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. అదేవిధంగా సంవత్సరానికి కొత్త రేషన్ కార్డులు ఇవ్వటం వల్ల 1150 కోట్ల భారం పడిన పేదవాడికి సన్నబువ్వ పెట్టాలి అనే ఉద్దేశంతో ఇలా శ్రీమంతుడి అన్నం తింటాడో సామాన్యుడు కూడా సన్నబువ్వ పెట్టాలనే ఉద్దేశంతో 95 లక్షల పైచీలకు ఇలా రేషన్ కార్డులు చేరుకున్నాయి. అందులో మీ తిప్పి కొడితే కేంద్రం యొక్క కార్డులు 30 లక్షలు కూడా లేవు. కానీ మేము అమలు చేస్తుంటే ఇలా బీసీలకు రిజర్వేషన్లు ఇస్తుంటే తట్టుకోలేక కుట్రలు చేస్తున్నారు. పేదలకు సన్న బియ్యం పెడతంటే ఇది మా ఘనత అంటున్నారు. ఎక్కడ పుట్టారా నాయన మీరు? ఇలా ఎస్టీలను లంబాడీలో చేర్చింది ఎవడు? బీసీలుగా ఉన్న లంబాడీలని ఎస్టీ జాబితాలో 75లో చేర్చింది ఇందిరాగాంధీ కాదా? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అసలు తొలి బీసీ కమిషన్ వేసిందే కాంగ్రెస్ ప్రభుత్వం, నెహ్రూ గారు. ఆ రోజు 39 కోట్ల మంది జనాభా ఉంటే కాలేకర్ కమిషన్ అనేది 11 కోట్ల మంది దగ్గరే సమాచారం సేకరిస్తే ఇది శాస్త్రీయం కాదు, దీనివల్ల బీసీలకు లాభం జరగదని చెప్పి దాన్ని పక్కన పెట్టి పార్లమెంట్ దానికి ఆమోదం తెలపలేదు. తర్వాత హరిత విప్లవం, క్షీర విప్లవం, సమాచార సాంకేతిక విప్లవం అని చెప్పి ఎక్కడో వెనకబడ్డ దేశాన్ని ఇలా ప్రపంచ దేశాల సరసన తీసుకుపోయాను. అంత ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలది. కాబట్టి కవిత మాట్లాడినా, అదేవిధంగా బీజేపీ మాట్లాడినా
వాళ్ళకు నైతికత లేదు అని చెప్పి మీ బిఎస్ఆర్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నా. కానీ నేను పోరాటం చేయడం వల్లనే 42% రిజర్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది అనేసి అంటున్నారు. ఇక ఆమె పోరాటం చేసి చెప్పు అదే అంటాను కదా. రాహుల్ గాంధీ గారి కన్నా ముందు నువ్వు మాట్లాడినవా? కామారెడ్డి డిక్లరేషన్ కన్నా ముందు మాట్లాడినరా మీరు కవిత గారని అడుగుతున్నా. కాబట్టి ఆమె వారి ప్రమేయం లేదు, కవిత గారి ప్రమేయం లేదు. ఓడిపోయిన తర్వాత 100 కోట్ల లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న తర్వాత జైలుకు పోయి ఇచ్చిన తర్వాత ఏదో కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేస్తుంది కాబట్టి అందులో నేను కూడా మాట్లాడింది తప్ప ఆమె కష్టం లేదు, ఆమె చెమట చుక్క లేదు. నేను అందుకే అంటున్నా, నీకు చిత్తశుద్ధి ఉంటే నీ జాగృతి అధ్యక్ష పదం నీకు వదిలిపెట్టి నీకెందుకు? ఒక బీసీకి ఇస్తావా? కవిత గారు ఇస్తారా జాగృతి అధ్యక్ష పదవి? వేరేకి ఇవ్వండి, నీకెందుకమ్మా? నువ్వు ఎమ్మెల్సీ ఉన్నావు, ఎమ్మెల్సీ పదవి ఉన్నప్పుడు జాగృతి ఎందుకు? వేరే బీసీకి ఇవ్వండి. నీ పార్టీలో ఇప్పుడే తక్షణమే 4 సామాజిక వర్గాలకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వండి. జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ అంటే రాష్ట్ర అధ్యక్షుడు ఎవరికో ఒకరికి బీసీకి ఇవ్వండి. అవన్నీ అమలు చేయరు. కానీ కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంటే ఇది నా ఘనత అని చెప్పుకోవటం ఇంతకన్నా దిగజాడు రాజకీయం ఇంకోటి ఉంటుందా? ఇది ప్రజలకు నవ్వుతున్నారు, మేం చెప్పడం కాదు. ఈమె కష్టం ఏముంది, ఈమె చెమట చుక్కలు ఏమున్నాయి? ఇందులో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం చెమట చుక్కలు ఉన్నాయని చెప్పి ప్రజలంతా హర్షిస్తుంటే ఏవో గారు ఊళ్ళో పెళ్లి కుక్కలాడా ఊడి చేసినట్టుంది ఒక కథ అంతా కూడా. Subscribe us and press the bell icon for more interesting updates.